తిప్పేశాడు వెహికల్ ఇప్పుడు రైట్ తిరిగింది. ఎక్కడికి తీసుకెళ్తారా వాడిని? బెట్టుగాడు అయిపోయేంత వరకు తిరుగుతూనే ఉంటుంది సార్. స్టీరింగ్ ఆడి చేతిలో ఉన్న, డ్రైవింగ్ నేను చెప్పినట్టు చేస్తాడు. రైట్ తీసుకో, మళ్ళీ రైట్. పోర్టుకు వచ్చేసామా? ఎక్కడి నుంచి కొట్టేశారో అక్కడికే తెప్పించి పెట్టావు కదరా. $1,500 కోట్లు ఒక్క పైసా కూడా తీసుకెళ్ళలేదురా నిన్ను. వస్తా, నీ దగ్గరికి వస్తా. రవి రవి నిన్నే. ఎక్కడికి? బెట్టుగాడు పోర్టు వైపు వెళ్తూ ఉంటాడు, అని చంపాకి వచ్చి కలుస్తాను. రవి రవినే పోర్టుకు బంద్, పోర్టులో బంద్. ఇదేం ఆటో కాదు, మీరు ఎటంటే తిప్పడానికి. బిట్టు, మీ వాడు ఇంకా రాలేదు. ధనుష్కోటి, నేనే అక్కడికి వస్తున్నా. అక్కడెలా పెట్టావరా? ఇలా స్లో ఫోకస్. కాల్చి అంటించేస్తావరా? నేను ఆడ ఫ్యాన్ని, ఆడెప్పుడు టాప్ లోనే ఉండాలి.
ఆస్తమా కొడుక్కి. థ్యాంక్ యూ. చంపేస్తావురా? మనిషి ప్రాణం అంటే లెక్కలేదురా నీకు? మనలాంటి తెలివైన వాళ్ళు కొట్టుకోకూడదురా, మాట్లాడుకోవాలి. వి విల్ సిట్ అండ్ టాక్. రే, నువ్వు చంపేచ్చు విని. బావు, నీకు నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమిటి మనం మాట్లాడుకుందాం అనుకున్నాగా, ఇతను కలుస్తావేంటి? ఇదిగో నన్ను వదిలే, నన్ను వదిలే. నీ చెల్లి ఎక్కడుందో చెప్తాను. వద్దు, చెప్పద్దు. రే రే, నన్ను రెచ్చగొట్టద్దు. నాకు తిక్క రేగిందంటే ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెలు దీపం ఆర్పేస్తాను. ఆర్పే. మర్చిపోయిందా నీకు? నేను నిజంగానే చంపేస్తాను. నువ్వు చంపేది చంపేస్తావరా? నా చెల్లిని చంపేస్తావా? తమ్ముడు పోయాడని నాలాంటి ఎదవకే కోపం వచ్చిందిరా. నీ చెల్లెలు రాది. అయితే ఏంట్రా? సెంటిమెంట్స్ లేవరా నీకు? లేవు. నేను జంతువుని. ఆకలిస్తే తింటా, కోపం వస్తే చంపుతా. ఆఫీసర్, నన్ను రక్షించండి. ఆఫీసర్, దొరికేశాడు. ఆగు, ఆగు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి ఆఫీసర్. వీళ్ళని చంపేసేలా ఉన్నాడు. అరెస్ట్ మీ. అర్రే, హ్యాండ్ కప్స్ తేవడం మర్చిపోయానే. రబ్బర్ బ్యాండ్ ఏంటి, చాలు పారిపోను. చెత్త పొట్టని తీసుకెళ్లి లాకర్ లో పెట్టినట్టు ఈయన్ని జైల్లో పెట్టడం ఏంటి సార్? పైగాడికి జైల్లో కాస్ట్యూము, ఆదివారం ఆమ్లెట్, బుధవారం బిర్యానీ, గవర్నమెంట్ కి డబ్బులు బొక్క. నేను ప్యూర్ వెజిటేరియన్ సార్. వీడిని చంపితే కేసు అవుతుందయ్యా. బాడీ దొరికితేనే కదా సార్ కేసు. కప్పెట్టేద్దాం. మీకు నాకు తప్ప ఇంకెవరు తెలుస్తుంది? ఏంటలా చూస్తున్నారు? ఆడిని కూడా చంపేద్దాం. ఒకే గొయ్యి, 2 శవాలు. ఆలోచించకండి సార్. వీడికన్నా బాబులని సంబంధం మీ అమ్మాయికి నేను చూసి పెడతాను. వీడు పిచ్చుకోక సార్. ఏంట్రా కుక్క గిక్కన్నావు? కుక్క గిక్కన్నావు, కుక్కర్ కాచేస్తాను ఎద్దపా. అసలు నాకు గన్ను కూడా అలవాట్లేదు. వాడిని చంపడం నీకు అచీవ్మెంట్ కాదు, అవ్వకూడదు. ప్లీజ్ సార్, ఈ ఒక్కసారి వదిలేండి సార్. నా పెద్ద కొడుకు అనుకుని చెప్తున్నాను. నా మాట వినరా, కనపడేరా. ఇలాంటి ఎదోకి ఏ రూల్స్ ఉండవు. నాలాంటి మంచి అడిగే సార్ అన్ని రూల్స్. అది కాదు రవి. ఈయన చంపడం నాకు అచీవ్మెంటే సార్. నువ్వే కరెక్ట్ రా. ఇలాంటి వాడు బ్రతకూడదు. నిన్నే కాల్ చేసేవాడు. అంత లేదు గురుగారు. కాల్చాలంటే గన్లో బుల్లెట్లు ఉండాలి కదా. అంటే వాడి గన్లు ఖాళీ గన్ను పెట్టుకున్నా ఇంతసేపు డ్రామాలాడావు. లేకపోతే ఇప్పుడు ఆయన చంపి మేము జైలుకి వెళ్తామా? ఊరుకోండి సార్. ఎక్కడికి? నా చెల్లెల దగ్గరికి. హెలికాప్టర్ సౌండ్ ని నీ చెల్లెల్ని ఏమైనా చేస్తున్నావరా? దానికి చెవుడు మోగా సార్, ఏం తెలీదు. పట్టుకోండి, తినద్దు. ఈ మూగదానికి ఇలా తగిలించేసేబెట్రా బాబు. దీనికి చేతిలో చెయ్యి ఉంటే చాలా, దానికి ఓనర్ ఎవరో పట్టించుకోదా? కొడతావేంటి? నీకోసం ఇంత కష్టపడి రిస్క్ చేస్తా రాక్షసి. రవి రవి, దీని దగ్గర గన్ను కూడా ఉంది రోయ్. ఐఎమ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ ఆఫీసర్. దట్ రవి ఈజ్ వెరీ బ్యాడ్ ఫెలో. రవి రవి, ఆ పల్లీలున్నా తినేసారా? ఒరేయ్, పల్లీలు తినే టైమర్ ఇది, బుద్ధి లేని కొడక. ఆ పల్లీలు దాని మొహం మీద విసిరి కొట్టండి. గన్నున్న చేయి పట్టుకోండి. లాగౌట్ పేకండి సార్. సార్ ఉన్నారా? అవునరా, ఈ మధ్య నువ్వేమన్నా జ్యోతిష్కం నేర్చుకున్నావా? నీ చెల్లెలు ఇక్కడే ఉందన్న విషయం నీకు ఎలా తెలిసిందిరా? వాడేగా సార్ చెప్పింది. ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో ఫస్ట్ దీపం వెలిగేసరికి నీ చెల్లెలు దీపం ఆర్పేస్తాను.
వైజాగ్లో సాయంత్రం వెలిగే ఫస్ట్ దీపం లైట్ హౌస్. ఇంత టెన్షన్లో అదెలా తట్టిందిరా నీకు? క్లాస్లో ఉన్నప్పుడు ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, కానీ ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ అవుతాడు. ఎరా ఇంటర్వ్యూకా మ్మ్. ఎంత ఇస్తారు? వస్తే 25,000. 1,00,000 రూపాయలు సంపాదించడానికి ఎన్నాడు పడుతుంది? 4 నెలలు. 2 గంటల్లో 1,00,000 వస్తే ఏమవుతుంది? ప్రాబ్లమ్స్ వస్తాయనన్నా. గుడ్, వెళ్ళరా. 5,000 ఇచ్చావు కదా, చూడు గంటలో 50,000 చేసి చూపిస్తా. 5,000 ఇచ్చారా? ఇచ్చారు. వాళ్ళు అలాగే ఇస్తారు. తీసుకున్నావు అనుకో తాట ఊడిపోద్ది. ఆ? నా మాటిని అది రిటర్న్ ఇచ్చేసి ఓ 100 రూపాయలు తీసుకుని సాయంత్రం సినిమాకి వెళ్ళి బాగుపడతావు. మధు డార్లింగ్, రవి, నేను ఈ బస్సులో ట్రావెల్ చేయలేకపోతున్నాను. మన పెళ్ళవగానే నాకు స్కూటీ కొనిపెట్టవా ప్లీజ్ రా. సాయంత్రం మ్యాచ్ ఉంది, ఇంటర్వ్యూ మానేసి బెట్టింగ్కి వెళ్తా. స్కూటీ ఏం కర్మ, కారే కొనిస్తాను. బాబు నీకు నమస్కారం. నీకు కావాలంటే నడిచి వెళ్తాను. నువ్వు ఇంటర్వ్యూ చూడు ముందు. ఆల్ ది బెస్ట్ రవి. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. బాయ్. అలా మాంత్రికుణ్ణి చంపిన రాకుమారుడు నిధిని ప్రజలకు పంచి రాజ్యం వైపు వెళ్ళసాగాడు. ఇంతవరకు మీరు కథావీధి శీర్షికన భైరవ కోన కథానిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడింది.